97వ వార్డు వడా కాలనీలో శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి వార్షికోత్సవ మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు. ప్రాతకాలం నుండి సుప్రభాత సేవతో మొదలై అమ్మవారికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా వేద మంత్రాల నడుమ నిర్వహించారు. అనంతరం శ్రీ లలితాదేవి కామేశ్వరి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 4,000 మంది పైచిలుక భక్తులకు అన్న సమరారాధన కార్యక్రమం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ లలితాదేవి పీఠం స్థాపకులు గంటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల నుండి అమ్మవారి వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విరాజిల్లుతూ ఉంది. ఎన్నో కథా కార్యక్రమాలతో వందలాది వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ రోజున ఉగాది పురస్కరించుకుని ఉగాది తర్వాత వచ్చే 2వ ఆదివారం ఏకాదశి ఇదే రోజున సింహోత్సవం సందర్భంగా స్వామివారి యొక్క అలాగే అమ్మవారి యొక్క అంటే అన్నయ్య చెల్లి గారికి ఇద్దరికి ఒకే రోజు కళ్యాణం జరగడం చాలా విశేషమైనటువంటిది. ఈ కార్యక్రమంలో మా ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ముసలివారు అందరూ వచ్చి అమ్మవారి యొక్క కళ్యాణంలో పాల్గొంటూ ఉన్నారు. అమ్మవారు అందరికీ కూడా కృపాకటాక్షాలనిచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులతో మా ఊరు మా ప్రాంతం చాలా దేదీప్యమానంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః. ఎన్నో రోజులు బట్టి మా కిరణ్ గారు ఏదో చేద్దాం అనుకుని వచ్చాము. అలాగే అమ్మవారు ఆజ్ఞతో ఈరోజు ఇక్కడ జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతూనే ఉన్నాం. 5 సంవత్సరాల నుంచి అలా చేస్తూ ఈ రోజుకి మనం ఇలాగా ఈ స్థాయికి వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా కష్టంతో ఇదంతా కిరణ్ గారి కష్టం మెయిన్. ఆయన నిలబడబట్టి మేము సపోర్ట్గా ఇదంతా కూడా మేము చేస్తున్నాం. అందరి కోసం మా కిరణ్ గారు కష్టం ఇదంతా జరుగుతుంది కనుక